కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీ డివిజన్‌లో ఎంతమందికి స్కూటీలు వచ్చాయి? ఎంతమందికి పింఛన్స్ వచ్చాయి? కాంగ్రెస్ పాలన అంటేనే ఇప్పుడు అంటే అందరూ కూడా చూస్తున్నారు. నేను చెప్పేదేం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన లాగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పాలన. ఎందుకు అంటే మీరు చూసుంటారు, ఇప్పుడు మీరు ముఖ్యంగా నా డివిజన్ గురించి అడిగారు కాబట్టి నేను ఏం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజలను అందరు నమ్మించి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, తులం బంగారం అంటున్నారు. అదే ఇప్పుడు నిన్నటి నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము అంటున్నారు. సో మరి మీ డివిజన్ ఒక్క ఇల్లు కూడా ఏమొచ్చాయి, ఎంతవరకు వచ్చాయి? అదే చెప్తున్నాను. అసలు చెప్తున్నా, ఏవైతే ఎలక్షన్ టైంలో హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో ఒక్కటి బస్ ఫ్రీ బస్ ఒకటి, అది కూడా ఇచ్చిండ్రు కానీ అది కూడా పబ్లిక్ హ్యాపీ లేరు. అసలు పబ్లిక్ అంటే లేడీస్, ముఖ్యంగా మహిళలకు కాబట్టి అసలు లేడీసే తిట్టుకుంటారు. కళ్యాణ్ లక్ష్మికి తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు 1.5 year అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కళ్యాణ్ లక్ష్మి చెక్స్ మేము ఎన్నో ఇచ్చాం, కానీ తులం బంగారం ఇప్పటి వరకు అసలు దాని జాడనే లేదు, ఒక్కరు కూడా ఇచ్చింది లేదు.